రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోవడంతో ప్రజలైతే వణికిపోతున్నారు. ఇక పటాన్ చెరువు ఆదిలాబాద్ లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మెదక్, రాజేంద్ర నగర్, హనుమకొండలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఇక ఈ హైదరాబాద్, నిజామాబాద్, హయాత్ నగర్, రామగుండం, దుండిగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, భద్రాచలంలోనూ కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. మరోవైపు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత మరింత పెరుగుతుందని అయితే వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ జిల్లా, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత అయితే పెరుగుతుంది. ఇక చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీల తక్కువగా అయితే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్, అప్డేట్స్ ఏంటి? అసలు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటున్నారు. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటారు? థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మాత్రం బయటికి రావాలంటే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ చలి గత 10 సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా మళ్ళీ పెరగడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకున్న క్రమంలో అనారోగ్య బారిన అయితే పడుతున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా చిన్న పిల్లలు కూడా చాలా మంది దగ్గు, అస్తమా, అదే విధంగా ఇతర రోగాల బారిన అయితే ప్రజలైతే పడుతున్నారు. డాక్టర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే అనారోగ్యం పాలై తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని డాక్టర్లు అయితే ఇప్పటికే హెచ్చరించారు. అందరికీ అంటే గొంతు నొప్పి, అదే విధంగా ఈ చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మనం చూసుకున్నట్లయితే కోహిర్లో కనిష్ట ఉష్ణోగ్రత 5 పాయింట్కు చేరడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చలిమంటలు కాసుకుంటూ చాలా మంది అయితే ఆందోళన అయితే వ్యక్తం చేసుకుంటున్నారు. ఒకవేళ చలిమంట నుండి బయటికి రావడంతో మళ్ళీ ఆ చలితోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా చేతులు ఏదైనా నీళ్లు ముట్టుకున్నామన్నా, లేకుంటే ఏదైనా కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఆ ఇంట్లో ఉన్నా లేకుంటే బయట ఉన్నా తీవ్ర చలితోటి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైనా దగ్గు లేకుంటే సర్దిగిన అయిందంటే ఖచ్చితంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తగు జాగ్రత్త, లేదంటే తీవ్ర అనారోగ్య బారిన పడే అవకాశం అయితే ఉందని డాక్టర్లు అయితే ఇప్పటికే హెచ్చరించారు. మనం చూసుకున్నట్లయితే ఆయా నగరాల్లో, ఎక్కడైతే నగరాల్లో ఉంటే అక్కడ ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వారు బెగ్గర్స్ వారు చాలా చలికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారు పెద్ద ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అంటే మానవత దృక్పథంతో చాలా మంది వారికి చెద్దర్లు, అదే విధంగా కోట్లు అయితే వారికి ఇవ్వడానికి అయితే ముందుకు వస్తున్నారు. అలాంటి వారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ యొక్క చలి తీవ్రత గత 10 సంవత్సరాలలో లేని చలి తీవ్రత ఈ సంవత్సరం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం పూట కూడా చలితోటి ఈదురు గాలులతో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఫాతిమా. రైట్ సాల్మన్, ఇక చూసుకున్నట్లయితే మరోవైపు పొగమంచు కారణంగా వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే రైతులు వ్యవసాయ పనులు చేసి, లేకుంటే వారు నగరాలకు కూరగాయలు తీసుకొచ్చే క్రమంలో కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాహనాలలో రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా తగు గమ్యస్థానాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది. కానీ వారు అప్పటికే ఆ యొక్క పొగ మంచుతోటి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద కొన్ని సందర్భంలో పశువులు కూడా రోడ్ల మీద ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనబడకుండా రోడ్ల యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. తీరా వాళ్ళు వాహనదారులు అయితే 8 గంటల వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రంగా కమ్మేస్తుంది. అదే విధంగా
మంచు తీవ్రంగా కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రావడం జరుగుతుంది. ఈ యొక్క రోడ్ల మీద వాహనాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని అయితే ఆర్టీఐ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్.